ముందుగా అందరికీ ప్రభుత్వం తరఫున నా తరఫున విశ్వావస సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో వాటిని కొనసాగాలని ఆకాంక్షతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు మాగుడి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, మేయర్ సుజాత గారికి, ఎమ్మెల్యే సంతోష్ విజయ్ కుమార్ గారికి, మన జాయింట్ కలెక్టర్ గారికి గోపాలకృష్ణ గారికి, అదేవిధంగా ఈరోజు పంచాయతీ శ్రవణం చేసినటువంటి దక్షిణామూర్తి గారికి, ఇక్కడ చేసిన పెద్దలకు మీడియాకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటాము. ఈరోజు పంచాయతీ శ్రవణంలో కూడా ఈ సంవత్సరానికి అధిపతి రాజుగా సూర్యుడు ఉండటం, అదేవిధంగా సకాలంలో అన్నీ కూడా రైతులు అన్ని వర్గాల ప్రజలకు మేలు తెచ్చే విధంగా, వర్షాలు సక్రమంగా సరైన సీజన్లో వచ్చే విధంగా ఇవన్నీ కూడా గ్రహస్థితుల్లో క్రోడీకరించడం కూడా చాలా సంతోషం. ఈ సంవత్సరం మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి నాంది పథకాలని అక్కడ కూడా అన్ని శుభాలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజే P4 విధానంలో పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేట్ కార్యక్రమాన్ని ఈరోజు అమరావతిలో సాయంత్రం ప్రారంభిస్తూ ఉన్నారు. ఇందులో కాన్సెప్ట్లో కూడా విజన్ పార్టీ సేవలో భాగంగా పేదరికం లేని సమాజం చూడాలనే లక్ష్యంతో బంగారు కుటుంబం అదేవిధంగా కాన్సెప్ట్ని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆవిష్కరించబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం కూడా ఉగాది రోజు ప్రారంభించుకోవడం, తెలుగు ప్రజలు రాష్ట్రం పేదరికం ఉండకూడదనేటువంటి ఒక మహా సంకల్పంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనసు మంచిది కాబట్టి వారు మంచి మనసుతో అందరికీ ఈ సంవత్సరము మంచి జరిగింది అని చెప్పారు. ఎందుకంటే వారు మంచిగా కోరుకునేటువంటి మంచి మనిషి కాబట్టి వారిని ఇప్పుడు సముచితంగా ప్రభుత్వ తరఫు నుంచి కార్యక్రమం కూడా జరుగుతుంది. వారందరికీ ఇచ్చారు. ఇప్పుడు మఠంపల్లి దక్షిణామూర్తి గారు సత్కరించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు మరియు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు బ్రహ్మణ పార్లమెంట్ ఇవన్నీ కూడా జీవితంలో అప్పుడప్పుడు మనకు సంబంధించేటటువంటి ఒక చిన్న ఉపద్రవాలు. అయినా మనిషి భగవంతుడు ఏమనుకోవాలంటే నాకు కష్టాలు ఇవ్వదని వీరి సర్కారు వెంటనే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున అర్చకులకు 10,116 రూపాయలు మెమంటో ఫలాలతో వారిని కూడా నలుగురు సత్కరిస్తారు. తదనంతరము మన జిల్లాలో ఒక 5గురు వివిధ రంగాలలో తమ యొక్క విశిష్టతను చూపించిన వారికి కూడా సత్కారం జరిగింది. ఆ తదుపరి కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తాం. ఇప్పుడు బ్రహ్మశ్రీ వేదశ్రీ శ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారిని సత్కరిస్తున్నారు. తర్వాత
నలుగురు కూడా వేదిక మంత్రి గారు, ఎంపీ గారు, విజయ్ కుమార్ గారు, అలాగే మన జాయింట్ గారిని, అలాగే మొమెంటోని మరియు ఫలాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వారి దృశ్యాలు శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయో రోచనో రోచమానః శోభన శోభమానః కళ్యాణః. తదుపరి శ్రీ కొండవీటి సుదర్శనాచార్య గారు అర్చకులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం డోర్నాల పెద్దలు కొండవీటి సుదర్శనాచార్యులు అర్చకులు కూడా ముందుకు వచ్చి ఉండాలి. మాధవాచార్య గారు, హిమాచల్ గారు వీరికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున తదుపరి జిల్లాకు పేరు ప్రిన్సిపల్ ఎం ఖాసిం గారు